ఓం జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహా ఎమిపద్యం ఛానల్. తేనె నాలుగు మీద వేసుకుంటే నోరంతా అప్రయత్నంగానే తీయనైపోతుంది. అటువంటి తేనె లాంటి తేట తెలుగు మాటలతో విద్వన్మణి మహాకవయిత్రి అయిన మొదగారు రాసిన రామాయణంలోని కొన్ని రసవత్తరమైన అతి తేలికైన వినోదభరితమైన పద్యాలు చూద్దాం ఈ శ్రీరామ కళ్యాణ శుభ సందర్భంగా. కొన్ని వేల మంది మోసుకొచ్చిన శివధనుస్సును చూపిస్తూ జనక మహారాజు దీనిని ఎక్కుపెట్టిన ధీరునకు సీతనిచ్చినని ప్రకటించగానే వెంటనే ఎంతోమంది రాజకుమారులు బలవంతులు ఎంతో ఉత్సాహంతో ఉవ్విళ్ళూరిన రాజకుమారులు శివచాపమును చూసిన వెంటనే కదపలేక ఓడిన వారి తీరును వారి మనోభావాలను ఇలా వర్ణించారు మొల్లగారు. విల్లా ఇది కొండ అని తల్లడపడి సంశయంబు తలకొన మదిలో బల్లిదులకు నృపనందనులెల్లరూ దౌల నుండిరెంతయు భీతిన్. దాన్ని చూడగానే ఇది కొండ ఇది విల్ల అని వాళ్ళలో వాళ్ళే తడబడిపోయారట. అలాగే మనస్సులోనే దాని మీద అనుమానం వచ్చిందట. బలవంతులైనటువంటి రాజకుమారులు వారు దూరం నుండే చూసి భయపడిపోయారట. అలాగే చూడండి, కొందరు దగ్గర నోడిరి కొందరు సాహసము చేసి కోదండముతో అందంద పెనగి పారిరి సందులను గొందులను దూరి సత్వములేమిన్. కొందరు ఆ విల్లును చూసిగానే భయపడిపోయారు, ఓడిపోయారు. కొందరు సాహసం చేసి ఆ విల్లును అటు ఇటు కదిపారు, కానీ వారు ఓడిపోయారు. సందులు గొంతుల్లోకి దూరిపోయారు. వారు అవమాన భారంతో తమ మొహం చూపించలేక అని రాశారు. ఇది పర్వతాకారము ఈ విల్లు కనువిచ్చి తేరి చూడగరాదు దేవతలకు అటుగాక మును శేషకటికుని ధనువంట హరుడుగా వెలగాక హరియుగాక తక్కిన వారికి తరమే ఈ కోదండమెత్తంగా తగు చేవ ఎట్లు గల్గు దీని దగ్గర నేల దీని గోడగ నేల దీనితో గొడవేల పరులచే నవ్వులు పడగనేల గురుతు చేసి తమ లావు కొలది తామె తెలియవలేగాక ఊరక తివుర నేల ఒరుల సొమ్ములు తమకేల దొరుకు అనుచు తొలగిపోయి రాజనందనులు గనుచు. ఇది పర్వతాకారంగా ఉంది ఈ విల్లు. దీన్ని దేవతలు కూడా తేరి పారి చూడలేరు. అటుగాక మును శేషకటికి నాగాభరణని ధను అంటది. అంచేత హరుడు కానీ హరి కానీ ఎత్తాలి కానీ వీళ్ళని మిగతా వాళ్ళు ఎవరు ఎత్తలేరు. తక్కిన వారికి తరమే తగు చేవ ఎట్లు గలుగు. మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? దీని దగ్గర ఉండడం ఎందుకు? దీంతో గొడవ ఎందుకు? దీనికి ఓడిపోవడం ఎందుకు? మిగతా వాళ్ళ నవ్వులు పాలు అవడం ఎందుకు? గుర్తు చేసి తమలావు కొలది. మనకి ఒక సామెత ఉంది, తనలావున్ వైరి బలం ఊహించి అని. అలాగా మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలి తప్ప ఊరికే తీవ్రనేలా ప్రయత్నం చేయడం ఎందుకు, కోరుకోవడం ఎందుకు? ఒరుల సొమ్ములు తమకేల దొరుకు. మిగతా వాళ్ళ సొమ్ములు పరుల సొమ్ము మనకు ఎందుకు వస్తుంది అని ఆ ధనుస్సుకి నమస్కారం చేశారట రాజకుమారులు. అలాగే చూడండి, సందుల గొందుల అనేటువంటి పలుకుబడిని ఉపయోగించారు. ఇక్కడ కూడా మనకి తనలో వైరి బలం ఊహించి అనే దేశీయ లేక మంచి పలుకుబడిని ఉపయోగించి ఈ పద్యాలు రాశారు. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.